టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషి పంత్ రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ మళ్లీ గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. దాదాపు 15 నెలల విరామం అనంతరం పొట్టి క్రికెట్లోకి అడుగుపెడుతున్నాడు. 2022 డిసెంబర్లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ డాషింగ్ క్రికెటర్ ఇంజ్యూరీ నుంచి కోలుకొని ఎట్టకేలకు మ్యాచ్ ఆడే ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2024తో తిరిగి క్రికెట్ ఫీల్డ్లో అడుగుపెట్టనున్నాడు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్ చేసేందుకు అవసరమైన మ్యాచ్ ఫిట్నెస్ను అతడు సాధించాడని బీసీసీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో పంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్గా ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్తోనే తన రీ ఎంట్రీ అవ్వాల్సిందని అన్నాడు. అయితే కొందరు అడ్డుకోవడంతో అది సాధ్యం కాలేదన్నాడు. ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ సమయానికి ఫిట్నెస్ సాధించాలని తీవ్రంగా ప్రయత్నించానని చెప్పాడు పంత్. ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించానని తెలిపాడు. అయితే ఆ సిరీస్లో ఆడకుండా బీసీసీఐ, ఎన్సీఐ ఆపేశాయి. తన విషయంలో ఒకేసారి బర్డన్ వేయకుండా వర్క్ లోడ్ను క్రమంగా పెంచాలని అనుకున్నారు. భారత్ క్రికెట్ బోర్డుతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ తనకు చేసిన సాయాన్ని, కష్టకాలంలో అండగా నిలవడాన్ని అసలు మర్చిపోలేనని స్పష్టం చేశాడు పంత్. బోర్డు సెక్రటరీ జైషా తన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడించడం తొందరపాటు చర్య అవుతుందని వాళ్ళు భావించారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా కాబట్టి టెస్ట్లో ఇంత త్వరగా ఆడించడం కరెక్ట్ కాదని అనుకున్నారు. రీ ఎంట్రీ తర్వాత క్రమంగా వర్క్ లోడ్ పెంచాలని డిసైడ్ అయ్యారు. తన గురించి ఇంత కేర్ తీసుకున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ చెప్పారు పంత్. రోడ్ యాక్సిడెంట్ తర్వాత డాక్టర్లు తన కాలును తీసేస్తారని అనుకున్నానని తెలిపాడు. అయితే ప్రమాదానికి గురైనప్పుడు ఏదో శక్తి తనను కాపాడినట్లు అనిపించిందని, ఇంతకు మించిన ఘోర ప్రమాదాన్ని ఊహించలేదన్నాడు. కాలు తొలగించడం గురించి వైద్యులు తనతో మాట్లాడారని తెలిపారు. గత ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉన్న పంత్ ఈసారి రీ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఐపీఎల్లో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓ స్పెషల్ వీడియో రూపొందించింది. చిన్నారితో జెర్సీని పంపి టీంలోకి ఆహ్వానించింది. ఆ టీ షర్ట్ను వేసుకొని వచ్చేస్తాను అంటూ ఫోజులిచ్చాడు పంత్.